అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో నేటి మంచి మాట. మనం ప్రతి పూట ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యి చాలా బిజీగా ఉంటున్నాం. ఇదివరకు రోజుల్లో కుటుంబాలకు మాత్రమే విలువనిచ్చి ఆ తర్వాత మన గ్రామాల్లో అలాగే మన చుట్టూ మనకున్న స్నేహాలు కానీ మన బంధుత్వంలో కానీ అన్నింటినీ ఆలోచించేవాళ్ళం. ఇవాళ అంత ఆలోచించే సమయం లేదు అనుకుంటూ బిజీ అయిపోతున్నాం. కానీ ఖచ్చితంగా ఎప్పుడు మన కుటుంబాలు, మన స్నేహితులు, అలాగే మన కావలసిన వాళ్ళు, మన ఆప్తమిత్రులు అంటారు. ఎవరు వాళ్ళు అని అంటే, మనం ఆపద సమయంలో ఉన్నప్పుడు మనల్ని చక్కగా ఆదరించి మనల్ని గుర్తుపెట్టుకొని మనల్ని ముందుకు నడిపించేవాళ్ళు. అటువంటి వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళతో కనీసం రోజు బాగున్నారా, ఎలా ఉన్నారు అని పలకరించే విధానం ఉండాలి. దానికోసమే మనకి ఈ మాధ్యమాలు ఏర్పడినాయి. అంతేకాని పనికిరాని అన్నీ చెప్పుకుంటూ ప్రతి క్షణం బిజీ అనే చెప్పుకుంటూ ఏ ఒక్క నిమిషాన్ని కానీ ఏ ఒక్క విలువల్ని కానీ కాపాడుకోకుండా మనం బిజీ అని మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. చూసారా, అది చాలా కష్టం. మన జీవితం చాలా విలువైంది. మన స్నేహితులు, మన ఆప్తమిత్రులు, అలాగే మన కుటుంబాలు, మన ఇంట్లో మన బిడ్డలు, ఇలా అందరికీ కూడా ఎవరు ఎలా ఉన్నారు, ఎవరికి మనం ఏం చేయాలి, మనతో ఎవరు ఎలా ఉంటున్నారని ఇది ప్రతి ఒక్కళ్ళు మనం గమనించుకుంటూ ఉండాలి. మంచి చెడుని కూడా ప్రతి క్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తూ చెడును వదిలేస్తూ మంచికి దగ్గరగా ఉండాలి. ఇలా ఉండడం, ఇలా మన పిల్లలకి మనం అలవాటు చేయడం వలన వాళ్ళు కూడా చాలా చక్కగా తయారవుతారు. నాన్న మీరు కూడా అంతే, ఎవరు మంచి స్నేహితులు, అలాగే అమ్మ మీరు కూడా అంతే. ఎవరు మనకి నిజంగా నిజాయితీగా మనతో ఎవరు ఉంటున్నారు, మనకి ఎవరు చక్కటి స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో మనం ఎంతవరకు ఉండాలి అనేది మీరు కూడా అందరూ గమనించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ చిన్న జీవితాన్ని చాలా సంతోషంగా ఆనందంగా గడపాలి, విలువలతో గడపాలి. స్వస్తి.